10వ శ్లోకము 6వ అధ్యాయము ధ్యానయోగము. యోగి యజ్ఞత సతతం ఆత్మానం రహిత స్థిత ఏకాకి యత చిత్తాత్మ నిరాశి రపరిగ్రహ. యోగి అయిన వాడు తన దేహమును మనసును ఆత్మను సదా భగవాను సేవయందే ఉంచవలను. ఒంటరిగా ఏకాంత స్థలమును నివసించుచు సావధానముగా మనసును నియమించవలను. అతడు కోరికలు మరియు స్వామ్యత్వ భావన నుండి ముక్తుడు కావలను. 11, 12 శ్లోకాలు 6వ అధ్యాయము ధ్యానయోగము. శుచౌ దేశే ప్రతిష్టాస్య స్థిరమానసమాత్మన నాతృచిత్యం నాతి నీచం చైలాజినకుశోత్తరం రైతకాగ్రం మనస్కృత్య యత చిత్తేంద్రియా క్రియ ఉపవిశ్యాశనే యజ్ఞాద్ యోగమాత్మాని శుద్ధయి. యోగాభ్యాసం కొరకు యోగి ఏకాంత స్థలమునకేకి నేలపై కుశగ్రాసమును పరిచి దానిని జంక చర్మము మరియు వస్త్రములతో కప్పవలను. అట్టి ఆసనము అతి ఎత్తుగాని లేదా కిందగాను ఉండక పవిత్ర స్థానంలో ఉండవలను. పిదపాతలు దానిపై స్థిరముగా కూర్చుండి ఇంద్రియ మనోకర్మములను నియమించి మనసును ఏకాగ్రపరిచి ఉదయ శుద్ధి కొరకు యోగము అభ్యసించవలను. 13, 14 శ్లోకాలు. ఆరవ అధ్యాయము ధ్యానయోగము. సమం కాయ శిరోగ్రీవం ధార యజ్ఞచరం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం త్వం దిశాచ నవలోకయన్ ప్రశాంతనాత్మ విగతవి బ్రహ్మచారి వ్రతే స్థిత మన సంసమ్య మచ్చిత్తో యుక్త ఆసీతమత్పర. శరీరమును మెడను శిరమును తిన్నగా నిలిపి దృష్టిని నాసికాగ్రహంపై కేంద్రీకరించవలను. ఆ విధంగా కలతనందటువంటి నియమిత మనస్సుతో భయమును వీడి బ్రహ్మచర్యమును పాటించుచు యోగి అయిన వాడు నన్నే హృదయమునందు ధ్యానించుచు నన్నే జీవిత పరమగతిగా చేసుకునవలెను. 15వ శ్లోకము 6వ అధ్యాయము ధ్యానయోగము. యంజన్యేవం సదాత్మానం యోగి నీతమానస శాంతిం నిర్వహణ పరమం మత్సం సామధిగచ్చతి. దేహము మనస్సు కర్మలను ఈ విధంగా నిరంతరము నియమించుచు యోగి అయిన వాడు నియమిత మనస్సు కలవాడి భౌతిక స్థితి నుండి విరమించుట ద్వారా భగవద్ రాజ్యమును కృష్ణధామమును పొందును. 16వ శ్లోకము 6వ అధ్యాయము ధ్యానయోగము. నాత్యస్న్యతస్తు యోగోస్తి నైచైకాంత మనస్నత నాతి స్వప్నశీలస్య జాగృతో నైవ చార్జున. ఓ అర్జున, అతిగా భుజించువానికి లేదా అతి తక్కువ తినువానికి, అతిగా నిద్రించువానికి లేదా తగినంత నిద్ర లేని వానికి యోగి అగుటకు అవకాశం లేదు. 17వ శ్లోకము 6వ అధ్యాయము ధ్యానయోగము. యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నియమితములైన ఆహారము, నిద్ర, విహారము, కర్మములు కలవారు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశములను శమింపజేయును. యదా వినియతం చిత్త మాత్మన్యేవ వతిష్టతే నిస్సహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదః. 18వ శ్లోకము 6వ అధ్యాయము ధ్యానయోగము. యోగాభ్యాసం ద్వారా యోగి తన మనోగతులను నియమించి భౌతిక కోరికలు లేనివై ఆత్మయందు నిలిచినప్పుడు యోగముందు స్థిరుడైనట్లుగా చెప్పబడును. 19వ శ్లోకము 6వ అధ్యాయము ధ్యానయోగము. యదా దీపో నివాతస్థో నైజ్ఞతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యంజ్యోతో యోగమాత్మాన. గాలి లేని చోట నన్ను దీపము నిశ్చలముగా నుండు రీతి నిగ్రహమైన మనసు గల యోగి తన పరతత్వ ధ్యానమున సదా స్థిరుడయుండును. 20వ శ్లోకము 6వ అధ్యాయము ధ్యానయోగం. యత్ర పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మానాత్మానం పశ్యన్యాత్మాని పశ్యతి సుఖమత్యను
మత్యంతికం యదత్ బుద్ధిగ్రాహ్య మతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం చలిత తత్వతః యం లబ్ధా చ పరం లాభం మన్యతే న అధికం తథా యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంహితం. 23 శ్లోకం. సమాధి అనబడు పూర్ణత్వ స్థితిలో మనిషి యోగాభ్యాసము చేత సమస్త మానసిక కలాపములను నిరోధించును. శుద్ధమైన మనసుతో ఆత్మను దర్శించుట మరియు ఆత్మ ఎందే ఆనందమును అనుభవించుట జరుగును. అట్టి అపరిమిత దివ్యానందము శుద్ధ ఇంద్రియముల ద్వారా అనుభవమునకు వచ్చును. అతడు ఈ సత్యము నుండి వైదొలగక దానిని మించిన వేరొక లాభం లేదని భావించును. అట్టి స్థితిలో అతి గొప్ప కష్టము నైనను చెలింపగయును. భౌతిక సంపర్కముచే ఉత్పన్నమగు సమస్త దుఃఖముల నుండి వాస్తవమైన ముక్తి ఇదియే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఆం అధ్యాత్మేంద్రస్య జ్ఞానాంజన శలాకాయ చక్షుర్ముఖం తస్మై శ్రీ గురువే నమః. హరే కృష్ణ.